తెలుగు రాష్ట్రాల్లో పలు వివాదాలు కేంద్రంగా మారి ప్రస్తుతం జైల్లో ఉన్న లేటి అఘోరి విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘోరికి కొందరు పెద్ద ఎత్తున ఫండింగ్ చేశారని తెలుస్తుంది. ఒక ప్రముఖ పార్టీకి చెందిన నేత అఘోరి వెనుక ఉన్నారని సమాచారం. అఘోరి శ్రీనివాస్ ఉపయోగిస్తున్న కారు వివరాలు పోలీసులు ఆరా తీయగా కీలక వివరాలు లభించాయి. అఘోరి శ్రీనివాస్ ఉపయోగిస్తున్న కారు రిజిస్ట్రేషన్ నెంబర్ TN 19BU 6939 గా తేలింది. లక్ష్మీ కన్స్ట్రక్షన్ పేరుపైన అఘోరి వినియోగిస్తున్న కారు ఉందని గుర్తించారు. ఈ కారును సదరు నేత కొనిచ్చారని తెలుస్తుంది. అఘోరి కారును సంబంధించి డాక్యుమెంట్లు బయటకి వచ్చాయి. అఘోరికి గిఫ్ట్ కింద I-20 కారును ఆ లీడర్ ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది. అఘోరికి ఫండింగ్ ఇస్తుంది కూడా సదరు నాయకుడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అఘోరికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన నాయకుడితో ఫోన్లో పోలీసులు మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అఘోరిని జైలు నుంచి విడిపించాలని సదరు నేత చెప్పిన వాట్సాప్ మెసేజ్లు బయటకు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇన్ని రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక నెంబర్ ప్లేట్ లేకుండా అత్యంత భయంకరంగా ఆ స్టిక్కరింగ్ అంతా ఏర్పాటు చేసుకుని విజిబుల్ లేకుండా 4 డోర్లకు 4 వైపున మొత్తం బ్లాక్ ఫిలిం వేసి వెనక నుంచి ముందు నుంచి ఎవరు వెళ్తున్నారు, ఎవరు దాంట్లో ఉన్నారు అనేది కనీసం పసిగట్టకుండా తిరుగుతున్నటువంటి ఈ కారు ఎవరిది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత ఈ I-20 స్పోర్ట్స్ వాహనం అఘోరి శ్రీనివాస్ కి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఏ పర్పస్ పైన ఇచ్చారనే దాంట్లో కూడా పోలీసులు ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించడం జరిగింది. ఈ రోజు పోలీసులు జరిపినటువంటి విచారణలో తమిళనాడుకు చెందినటువంటి ఓ పార్టీ నాయకుడిని సేమ్ ఈ రకంగానే పూజల పేరుతో నమ్మించి తమకు పవర్స్ ఉన్నాయని, శివుడి భక్తుందని, నేను నాగసాధవునని, అఘోరినంటూ కూడా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని సేమ్ లోబర్చుకొని వారి దగ్గర పూజల పేరుతో డబ్బులు తీసుకుందో సేమ్ ఇదే కథ, ఇదే స్టోరీ ఆ పార్టీ నాయకుడి దగ్గర అల్లి అతని దగ్గర ఈ గిఫ్ట్ పేరుతో కారు కొట్టేస్తున్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. యాక్చువల్ గా అఘోరి ఉపయోగిస్తున్నటువంటి కారు నెంబర్ తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ తో కూడినటువంటి వాహనం TN 19BU 6939 వాహనం పేరుతో ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇది లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ MDగా ఉన్నటువంటి ఈ పార్టీ నాయకుడే పూజలు చేయించుకొని అనంతరం గిఫ్ట్ కింద ఈ వాహనం ఇచ్చి తనకు కావాల్సినటువంటి ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు కూడా ఈ నాయకుడే ఇప్పి ఉండవచ్చు. తనకు ఇన్ని రోజుల పాటు ఫండింగ్ చేసింది కూడా ఈ పార్టీకి చెందినటువంటి నాయకుడే అనేది కూడా పోలీసులు అనుమానిస్తూ ఆ వివరాలను కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. ఈ అంశం తర్వాత ఈ అఘోరి బాధితులు కొంతమంది నేరుగా ఆ పార్టీ నాయకుడితో సంప్రదింపులు చేయగా ఏం జరిగింది ఈ 2-3 రోజుల క్రితం అనే ఒక విషయాన్ని కూడా తనకు తెలియజేసినప్పుడు నేను అఘోరికి అండగా ఉంటాను, అఘోరిని తొందరగా జైల్లో నుంచి బయటకు విడిపియాలి, అది ఎంత ఖర్చైనా సరే అంటూ కూడా ఆ నాయకుడు పెట్టినటువంటి మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను చేసినటువంటి చాటింగ్ అంతా కూడా ఇప్పుడు అఘోరి లీక్స్ పేరుతో తీవ్ర ట్రోలింగ్ నడుస్తా ఉంది. ఇన్ని రోజుల పాటు వర్షిని అఘోరి ఇద్దరు కలిసి తిరిగినటువంటి వాహనం I-20 స్పోర్ట్స్ వాహనము ఈ నెంబర్ ప్లేట్ లేకుండా కేవలం అఘోరి నాగసాధు అనే ఒక ప్లేట్ తగిలించుకొని ఇన్ని రోజుల పాటు పర్యటించినటువంటి ఈ వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు దృష్టి పెట్టి నజరు పెట్టి ఆ వివరాల 19BU 6939 విష్ణు బ్రహ్మ భగవాన్ పేరుతో ఈ రెండోసారి రిజిస్ట్రేషన్ అవ్వడము, మొదట ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరుతో MD ఇచ్చిన పేరు పైన ఈ కన్స్ట్రక్షన్ పేరు పైన ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. తమిళనాడులో 2 చలాన్లు దీనిపైన నమోదవున్నాయి. ఓవర్ స్పీడింగ్ ఒకటి, ఈ బ్లాక్ ఫ్రేమ్ బిగించుకున్నందుకు 2 చలాన్లు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు ఈ అఘోరి విష్ణు బ్రహ్మ అలియాస్
శ్రీనివాస్ పేరుపై ఉన్నటువంటి కారుకి 2 చలాన్లు నమోదు చేయడం జరిగింది. ఇన్ని రోజుల పాటు అఘోరికి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది, లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయలు ఎవరిస్తా ఉంటారు అనే దానిపై కూడా ఆరా తీసినప్పుడు తను ఈ అరెస్ట్ అయిన తర్వాత ఆ వాహనం ఎక్కడుంది, ఎవరి ఆధీనంలో ఉంది, అసలు ఆ వాహనం ఎక్కడుందనే దానిపై కూడా పోలీసులు వివరాలు ఆరా తీయగా తమిళనాడుకు చెందినటువంటి ఒక పార్టీ నాయకుడు తను ఎదుగుదల కోసం పై పొజిషన్ రావడం కోసం ఈ అఘోరిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యి ఈ అఘోరితో పరిచయం పెంచుకొని ఈ అఘోరి ద్వారా పూజలు చేయించుకొని గిఫ్ట్ కింద ఈ I-20 వాహనాన్ని ఇచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే రవితేజ మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది వాట్సాప్ మెసేజెస్, అంటే ఎవరెవరి మధ్య ఈ కాన్వర్సేషన్ జరిగింది, ఎవరెవరి మధ్య ఈ చాటింగ్ జరిగింది? ఎవరైతే ఈ కారు ఇప్పించినటువంటి ఎండి ఇటు అఘోరి తరపున బాధితులు ఉన్నారు, అఘోరి ఇలా దొరికిపోయింది, ఇలా కేసులో ఇరికింది, ఇలా జైల్లో ఉంది, మీకు ఈ విషయం తెలుసా అని అడిగినప్పుడు దానికి తను సమాధానం అందించాడు. తనను అఘోరికి అండగా ఉంటాను, నేను ఇప్పటికీ ఆమె అఘోరి మాతగానే నమ్ముతా ఉన్నాను, ఈ కేసులు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు ఆవిడ పైన పెట్టి ఉండొచ్చు, నేను అండగా నిలబడి ఎంత ఖర్చు అయినా సరే తనను జైల్లో నుంచి బయటికి తీసుకొస్తానంటూ ఈ విషయాన్ని తను మెసేజ్ల ద్వారా ఈ అఘోరి బాధితులు మాట్లాడినప్పుడు పెట్టినటువంటి మెసేజ్లన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ కారు ఇప్పించింది అతనే, అఘోరి ఉపయోగిస్తున్నటువంటి విలువైన సెల్ ఫోన్లు అతవే, ఈ అఘోరి ఏదైనా పర్యటన చేసేటప్పుడు పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది కూడా అతనే, ఈ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసి దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలన్నా టోల్ గేట్ ఛార్జీలు కానీ, పెట్రోల్ ఛార్జీలు కానీ, తినడానికి ఉండడానికి హోటల్ ఛార్జీలు కానీ అన్ని కూడా ఈ తమిళనాడుకి చెందినటువంటి రాజకీయ నాయకుడే ఇవన్నీ భరిస్తూ గిఫ్ట్ కింద అడిగిన కొద్ది సేవ చేస్తా ఉన్నాడనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మరి ఆ పార్టీ నాయకుడికి ఈ కారుకి ఈ అఘోరికి ఏంటి రిలేషన్ ఉంది, 10 లక్షలకు పై కూడినటువంటి ఈ వాహనాన్ని ఈ అఘోరి శ్రీనివాస్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, నిజంగానే ఆ పూజలు ఫలించాయా, ఆ పూజలు అసలు జరిపిందా లేదా, ఆ పూజల పేరుతోటే ఇన్ని రోజులు మభ్యపెట్టి చేయిస్తాను మీకు అనుకున్న విధంగా సక్సెస్ అవుతున్నారంటూ ఈ రకంగా ఏదైనా మాయమాటలు బురడి కొట్టించింది అనే దాంట్లో కూడా ఈ వివరాలన్నీ వెలుగుకు రావాలి. ఇవన్నీ బయటికి రావాలంటే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కి చెందినటువంటి ఎండి, ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు బయటకు వచ్చి అఘోరికి తనకు ఎలా రిలేషన్ ఏర్పడింది, ఈ వాహనాన్ని ఎందుకు గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ని కారుపై వేసుకోకుండా అఘోరి నాగసాధు అని తగిలించుకొని తిరగడానికి గల కారణాలు ఏంటి అనే దాంట్లో కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. అయితే రవితేజ మనం చూసుకున్నట్టయితే నెంబర్ ప్లేట్ పైన TN అని ఉంది, అంటే తమిళనాడుకు చెందిన కారుగా ఇక్కడ చూడొచ్చు. అయితే అయితే ఆ ప్రాంతానికి చెందిన కారు, అంటే అక్కడ రాజకీయ నాయకుడే అఘోరికి హెల్ప్ చేస్తున్నారా? తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి నెంబర్ పైనే ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉంది. TN19 BU 6939 పేరుతో ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఇప్పుడు ఏదైతే వెలుగులోకి వచ్చినటువంటి ఓ పార్టీ నాయకుడు కూడా ఇదే తమిళనాడులోని నివాసం ఉంటున్నాడు. అతని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా, అతని కన్స్ట్రక్షన్ ఆఫీసు, అతను చేసేటువంటి బిజినెస్ కూడా ఇదే తమిళనాడు రాష్ట్రంలో. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడు ఈ అఘోరితో పరిచయం ఎలా ఏర్పడింది, ఎవరి ద్వారా ఏర్పడింది, నిజంగానే ఇతను నమ్మి ఈ కార్ గిఫ్ట్ ఇచ్చాడా, ఇప్పటి వరకు అఘోరికి ఎంత ఫండింగ్ చేశాడు, దేనికోసం ఫండింగ్ చేస్తా ఉన్నాడు, ఏదైనా రాజకీయంగా పైకి ఎదగడానికి లేదా ఉన్నత పదవులు ఇప్పించడానికి ఈ పూజల పేరుతో అఘోరిని ఏదైనా వాడుతా ఉన్నాడా, అఘోరిని చాలా రోజులుగా ఈ పూజల పేరుతో వేధిస్తా ఉన్నాడు, వెంటబడతా ఉన్నాడు అంటూ కూడా ఈ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ పూజలు జరిగాయా, జరగలేదా, పూజ జరిగితే అతను సక్సెస్ అయ్యాడా లేదా, పూజలు జరగకపోతే సక్సెస్ అవ్వకపోతే ఇంత ఫండింగ్ ఈ అఘోరి శ్రీనివాస్ కి ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు, లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది మాత్రం క్లియర్ గా ఈ పోలీసులు సేకరించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫైడ్ కాపీలో మాత్రం ఆ పేర్లు కనబడతా ఉన్నాయి. అతని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అతను తమిళనాడులో ఒక పార్టీలో కీలకమైనటువంటి హోదాలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంకా పై స్థాయికి వెళ్లడం కోసమే ఈ అఘోరి ద్వారా పూజలు చేయించుకొని ఆ పూజల కింద ఈ కారుకి గిఫ్ట్ ఇచ్చి విలువైనటువంటి సెల్ ఫోన్లు ఇచ్చి ఈమెకు ఫండింగ్ చేస్తా ఉన్నాడు. ఈ అఘోరికి ఎక్కువ శాతం తన అకౌంట్ లోకి డబ్బులు వేయడము, పెట్రోల్ కి, తినడానికి, తిరగడానికి, ఉండడానికి, శ్రీవర్షినితో కలిసి వివిధ రాష్ట్రాలకు పర్యటనలో భాగంగా కూడా ఆ పార్టీ నాయకుడే ఎక్కువగా డబ్బులు ఇచ్చాడు అనేది కూడా పోలీసులకు కొంత ప్రాథమికంగా సమాచారం వచ్చింది. ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తూ ఏదైనా ఈ
కేసుకి సంబంధించి అతనికి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఈ డబ్బులు వసూలు చేసి ఈ అఘోరి ఎవరికి ఇస్తుంది, 10 లక్షల రూపాయలు అంటే ఈజీగా 1 సంవత్సరం పాటు ఖర్చు చేసినా కూడా కరిగిపోయినటువంటి డబ్బులు 10 లక్షలు ఒక బాధితురాల నుంచి తీసుకొని ఈ డబ్బులు ఎవరికి ఇచ్చింది, ఆ పార్టీ నాయకుడికే ఇచ్చిందా ఏదైనా అనేది కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీసి అసలు ఈ కారు ఆ వెనుక నడిపిస్తున్నటువంటి ఫండింగ్, ఆ రాజకీయ నాయకుడు అఘోరితో ఉన్నటువంటి లబ్ధి రిలేషన్, ఎన్ని రోజుల పాటు అతనితో కాంటాక్ట్ లో ఉంది, ఎన్నిసార్లు అతని నుంచి డబ్బులు తీసుకుంది, అతన్ని కూడా ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి డబ్బులు తీసుకుంటా ఉందా, లేదా అతనే సొంతంగా ఈ అఘోరి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కొడుతూ తన మంచి జరిగింది కాబట్టి నేను ఈ డబ్బులు డొనేట్ చేస్తా ఉన్నానంటూ కూడా ఆ కోణంలో ఉన్నాడు అనే దానిపై కూడా ఇవన్నీ వివరాలు బయటికి రావాల్సి ఉంది. అయితే రవితేజ, మనం చూసుకున్నట్టయితే కార్ లో ఏమేమి ఉన్నాయి అసలు? అంటే ఎవ్వరు అంటే ఎక్కడా లేని విధంగా కార్ ని చాలా డిఫరెంట్ గా అఘోరి శ్రీనివాస్ డిజైన్ చేసుకున్నారో, అసలు ఆ కార్ లోపల ఏమేమి ఉన్నాయి? ఈ తమిళనాడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ వాహనాన్ని కేవలం రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకే నెంబర్ ప్లేట్ ని ఉపయోగించి వాహనం రిజిస్ట్రేషన్ అయినటువంటి వెంటనే నెంబర్ ప్లేట్ బీకేసి అక్కడే తమిళనాడులో ఉన్నటువంటి ఒక యాక్సెసరీస్ వాహనానికి తీసుకెళ్లి ఈ వాహనం అక్కడ పెట్టి మొత్తం ఆల్ సైట్స్ ఎక్కడ కూడా వ్యక్తి లోపల ఎవరున్నారని గుర్తుపట్టకుండా పోలీసులు గాని, బయట వ్యక్తులు గాని, సాధారణ వ్యక్తులు గాని అన్ని వైపుల నుంచి కూడా మొత్తం అఘోరి నాగసాధు, కాళికామాత, శివుడి విగ్రహాలు, అఘోరి అర్ధనాథేశ్వరి, వెనక విష్ణు బ్రహ్మ పేర్లు, ముందు పుర్రెలు, వెనక ఈ స్కల్స్ సంబంధించినటువంటి రేడియం వేసుకోవడం, మొత్తం కార్ అన్ని వైపుల నుంచి కూడా రేడియం కూడా ఇదే తమిళనాడులో అదే పార్టీకి చెందినటువంటి నాయకుడే దగ్గరుండి స్టిక్కరింగ్ వేయించి సనాతన ధర్మ పేరుతో శివ విష్ణు బ్రహ్మ అని ఒక వైపు, అన్ని వైపులు ప్రతి డోర్ కి 4 వైపులా ఏదో ఒక టెక్స్ట్ పేరుతో తను ఈ అన్ని కార్నంతా కూడా రేడియంతో చుట్టుముట్టేసి నెంబర్ ప్లేట్ లో మాత్రం అఘోరి నాగసాధు అని పెట్టి తన మొబైల్ నెంబర్ ని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అంటూ కూడా అక్కడ ముద్రించి రకరకాలుగా ఆ కారు హైవే స్టిక్కరింగ్ తో ఏర్పాటు చేస్తాను. ఎవరు కూడా గుర్తుపట్టకుండా ఒక హైఫై కారు చూడగానే అఘోరి వస్తుందన్న ఒక రేంజ్ లో దీన్ని ఇన్ని రోజుల పాటు డిజైన్ చేసి దాన్ని ఆ రకంగా చిత్రీకరించి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతా ఉన్నాడు అనేది కూడా పోలీసులు గుర్తించింది. అప్పటికే తమిళనాడులో I-20 వాహనం పైన 2 చలాన్లు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఒకటి 1500, ఒకటి 475 రూపాయలు. ఈ 2 చలాన్లు, ఒకటి ఓవర్ స్పీడ్, మరొకటి బ్లాక్ ఫ్రేమ్ ని ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఈ 2 చలాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన కొన్ని రోజులకే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ని బీకేసి అఘోరి నాగసాధు అంటూ ఒక నేమ్ ప్లేట్ తగిలించుకొని తను గిఫ్ట్ ఇచ్చినటువంటి వాహనము, నేను కూడా ఒక విఐపి ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి వ్యక్తిని అంటూ కూడా ఇన్ని రోజుల పాటు బిల్డప్ ఇచ్చి ఆ వాహనం గోప్యాన్ని ఎవరికి బయటపడకుండా ఒక పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి విషయాన్ని బయటకు చేయలేకుండా ఇన్ని రోజుల పాటు ఫండింగ్ చేస్తూ దేశవ్యాప్తంగా అందరినీ బుర్డి కొట్టించిందనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ కార్ కి, ఆ పార్టీ నాయకుడికి, ఈ అఘోరి శ్రీనివాస్ కి జరుగుతున్నటువంటి ఫండింగ్ కి ఈ రిలేషన్స్ అన్ని ఎలా ఏర్పడ్డాయనే దాంతో కూడా పూర్తి వివరాలు ఆరా తీస్తా ఉన్నారు.